11వ అధ్యాయము 27, 28 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 27, 28 వచనాలు అందరం కలిసి చదువుకుందాము. ప్రారంభించుకుందాము. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గూర్చియు రక్తం గూర్చియు అపరాధిగను. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునే వలెను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. మనం చదివినటువంటి యొక్క భాగంలో పౌలు అనేటువంటి భక్తుడు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ యేసు ప్రభు వారి యొక్క శరీరానికి, యేసు ప్రభు వారి యొక్క రక్తానికి సాదృశ్యమైనటువంటి ఆ బల్ల మీద రొట్టెను గురించి ప్రస్తావిస్తూ మీరు పరీక్షించుకోండి, మీరు ఏం చేయాలి, పరీక్షించుకుని ఆ బల్లలో ఏకీభించండి అని చెప్తూ ఉన్నాడు. నిజమే, మనం ప్రభు యొక్క బల్లలో మనల్ని మనం పరీక్షించుకుని ఏం చేయాలి చెప్పండి, పరీక్షించుకుని పాలు పొందాలి. ప్రభు బల్లలో పరీక్షించుకోకుండా మనం ఏకీభించకూడదు అనేది పౌలు యొక్క అభిప్రాయంగా ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుడి ఉద్దేశం కూడా అదే. నిజమైన దైవ సేవకుడు సంఘాన్ని ఈ విధంగానే హెచ్చరిస్తాడు. చాలామందికి సంఘాన్ని దైవ సేవకుడు హెచ్చరిస్తే ఇష్టం ఉండదు. ఎప్పుడు మా మీద కోపం, మమ్మల్ని చూస్తే చాలు ఇలా మాట్లాడతాడు అని దేవుని సేవకుని గురించి అపార్థం చేసుకుంటారు. నిజమైన దైవ సేవకుడు ఎప్పుడు కూడా క్రీస్తు పక్షంగా నిలబడి విశ్వాసులైన వారిని హెచ్చరించి వారిని సరిచేస్తూ ఉంటాడు. ఇది దేవుని యొక్క వాక్యంలో మనము చూడగలుగుతూ ఉన్నాం. పౌలు అనేటువంటి భక్తుడు ఈ కొరింథీ సంఘాన్ని ఆ విధంగానే హెచ్చరించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇదే కొరింథీ పత్రికలో మనం చూడగలిగితే రెండో పత్రిక 11వ అధ్యాయం మొదటి నుంచి మనం చూడగలిగితే పౌలు భక్తుడు అక్కడ రాస్తూ అంటాడు, మీరు ఎలాగైనా నన్ను సహించవలనని కోరుతున్నాడట. అంటే ఇక్కడ పౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే మీరు నన్ను సహించుకోండి అన్నాడు. ఇక్కడ సంఘము ఎవరిని సహించాలంట చెప్పండి. అంటే సంఘం దేవుని సేవకుని సహించట్లే. ఎందుకంటే సేవకుడు గద్దిస్తాడని, హెచ్చరిస్తాడని చెప్పి కోపం. కానీ పౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే నన్ను సహించండి అని చెప్తూ ఇంకా ముందుకు చదువుతూ ఉంటే అక్కడ ఏమంటాడంటే మధ్యవర్తిగా ఉండి అంటాడు, పవిత్రురాలుగా నేను మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాను అంటాడు. అంటే సంఘాన్ని పవిత్రులుగా సిద్ధపరిచి ప్రభు వచ్చినప్పుడు వారు ఎత్తబడాలి. ఇది నిజమైనటువంటి దైవ సేవకుని యొక్క ఉద్దేశంగా మనము చూడగలుగుతూ ఉన్నాం. చూడండి, ఇంకా మనం ముందుకు వెళితే ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయం 25వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఏంటంటే సంఘం అంటే ఎలా ఉండాలంట, కళంకము లేని వారిగా ఉండాలి. ఆ పత్రిక కూడా రాసింది ఆయనే. అంటే పౌలు గారి యొక్క ఉద్దేశం ఏంటంటే కళంకము లేని వారిగా సంఘము సిద్ధపడాలి ప్రభు వచ్చేటప్పటికి. ఆ విధంగా సిద్ధపరచడానికి ప్రయత్నం చేస్తూ నన్ను సహించండి, గద్దించిన హెచ్చరించిన నన్ను సహించండి అంటున్నాడు. సాధారణంగా ప్రభు యొక్క శరీరక్తాల్లో పాలు పొందక పూర్వము ఖచ్చితంగా దైవ సేవకుడు ఏం చేస్తాడు చెప్పండి, హెచ్చరిస్తాడు వాక్యాన్ని బట్టి. కానీ మనం సరిదిద్దుకుంటే యోగ్యంగా ప్రభు వల్ల మనము పాలు పొందగలిగిన వారిగా మనము ఉంటాము. చూడండి, సేవకునికి ఒక భయం ఉంటుంది సంఘం అంటే. మీరు అనుకోవచ్చు సేవకుడిగా మాత్రం భయం ఉండాలంటే సంఘం అంటే అని. ఎవరంటే సంఘం అంటే సేవకుడికి ఆ భయం లేదనుకో, అమ్మో ఆయన ఇలా మాట్లాడతాడో అనుకుంటారు. కొంతమంది సేవకుని భయపెట్టే వాళ్ళు ఉంటారు. నువ్వు కనుక నన్ను గద్దించావనుకో మందిరం మానేస్తా, నువ్వు కనుక నన్ను గద్దించావనుకో కానుకలు ఇవ్వడం మానేస్తా, నన్ను గద్దించావనుకో పరిచయం చేయడం మానేస్తా, ఇలాగా బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు ఉంటారు సంఘాల్లో. కానీ సేవకుని భయం అది కాదు, పౌలు గారి భయం అది కాదు, మానేసేవాళ్ళు కానీ భయం కాదు, లేకపోతే కానుకలు ఎవరని భయం కాదు, అసలు పౌలు ఇలాంటి భయమే కాదు. కానీ ఒక భయం ఉందంట. ఏంటి ఆ భయం అంటే కొరింథీ రాసిన 2వ పత్రికలో 11వ అధ్యాయం 3వ వచనంలో మీరు ఈ సరళత నుండి, పవిత్రత నుండి మీరు తొలగిపోతారేమో
నా ప్రయాస వ్యర్థమైపోతుందేమో, ఇంతకాలము దేవుని మార్గంలో మిమ్మల్ని నడిపించాను, ప్రభు వచ్చే సమయానికి మీరు దారి తప్పిపోయి నరకానికి వెళ్ళిపోతే నా ప్రయాస అంతా వ్యర్థమే, మీరు నరకంలో పడిపోతారు కదా, అది నా భయం, మీరు దారి తప్పిపోకూడదని. అందుకే 1-10 మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, సరి చేస్తున్నాను, దైవిక మార్గంలో మిమ్మల్ని నేను నడిపిస్తున్నాను అన్నాడు. కాబట్టి దేవుని సేవకుని యొక్క భయం ఏంటంటే సంఘము ఎక్కడైనా దారి తప్పిపోతారేమో, ఎక్కడైనా అపవిత్రతలో పడిపోతారేమో, ఎక్కడైనా దేవుడు దూరం అయిపోతారేమో అని వారి నిమిత్తం ప్రయాసపడుతూ ప్రార్థనా జీవితాన్ని కలిగి వారిని దైవిక మార్గంలో వాక్యం ద్వారా హెచ్చరించేటిన వాడు నిజమైనటువంటి దైవ సేవకుడు. నేను చెప్పేది కానుకలు దండుకునే వాళ్ళ గురించి చెప్పట్లే. కొంతమంది అవి కావాల్సిన వాళ్ళు మీరు ఎలా పోతే నాకు ఎందుకు, మీరు వచ్చి కానులు ఇస్తే చాలు అనుకుంటారు చాలామంది. కానీ నిజమైన దైవ సేవకుడు అలా ఉండేటిన వాడు కాదు. పౌలు నిజమైన దైవ సేవకుడిగా ఉండి వారు తప్పిపోకూడదని ప్రయత్నము చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో మరి ఆ పౌలు భక్తుడు కొరింథీ సంఘాన్ని ఏ విషయాల్లో హెచ్చరించాడు, బల్లలో పాలు పొందడానికి ఏ అర్హతలు ఉండాలని చెప్తున్నాడో ఆ విషయాలు మనం పరిశీలనగా చేసుకుని మనం ప్రభు బలలో పాలు పొందుతాము. చూడండి, అసలు ప్రభు బల్ల అనేటువంటి పేరు ఎలా వచ్చింది, అసలు ఇది ఎప్పుడు ప్రారంభించబడింది, ఎప్పుడు ప్రభు శరీరరక్తాలు తీసుకోవడం సంఘం ప్రారంభించబడ్డారు అని ఒకసారి మనం లేఖనాలను పరిశీలన చేస్తే ఈ కొరింథీ పత్రికలో ఉన్నటువంటి ఈ యొక్క మాటకు ముందుగానే ఆ విషయాలు మనం తెలుసుకోవచ్చు. నిర్గమాకాండంలో 26వ అధ్యాయంలో 30వ వచనంలో ఒక నమూనా దేవుడు మోషేకి ఇచ్చి దేవుని యొక్క ప్రత్యక్ష గుడారాన్ని ఎలా నిర్మించాలో, ఎలా అతి పరిశుద్ధ స్థలం ఉండాలో, ఎలా పరిశుద్ధ స్థలం ఉండాలో, ఎలా ఆవరణ ఉండాలో 3 భాగాలుగా దాన్ని చేయమని చెప్పిన తర్వాత అతి పరిశుద్ధ స్థలంలో ఉండవలసిన మందసం గురించి చెప్పాడు. తర్వాత పరిశుద్ధ స్థలంలో ఉండవలసినటువంటి సన్నిధి రొట్టెల బల్ల గురించి చెప్పాడు. చదవండి, తెలీదా? 26:30. అవును, 25:30 నిర్గమకాండం 25:30. నిత్యమును నా సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలను. ప్రభు బల్ల అనేటి పేరు రావడానికి గల కారణం అదే. ఒక బల్లను పెట్టి ఆ బల్ల మీద నిత్యము ఏం చేయాలి, నువ్వు సన్నిధి రొట్టెలను, అంటే దేవుని సన్నిధిలో ఉంచేటువంటి వాటిని సన్నిధి రొట్టెలు అనే ఒక పదాన్ని అక్కడ వాడాడు. కాబట్టి ఆ విధంగా దేవుని యొక్క మందిరంలో పరిశుద్ధమైన స్థలములో ఈ సన్నిధి రొట్టెలు బల్ల ఉన్నట్లుగా మనము చూడగలుగుతున్నాం. ఇది కూడా ఎక్కడ పెట్టారంటే అతి పరిశుద్ధ స్థలము ఒక భాగం అయితే ఆ తర్వాత ఒక తెర అన్నమాట. ఈ తెర తర్వాత పరిశుద్ధ స్థలం, దాని తర్వాత బయట ఉన్నది ఆవరణం. కానీ ఇప్పుడు పరిశుద్ధ స్థలంలో ఈ బల్ల ఎక్కడుంది బల్ల అని అంటే నిర్గమకాండం 40వ అధ్యాయము 22వ వచనం అలాగే 23వ వచనం పరిశీలన చేస్తే ప్రత్యక్ష గుడారంలో ఉత్తర దిక్కున ఈ బల్లను ఉంచి అన్నాడు. ఈ యొక్క ప్రత్యక్ష గుడారంలో ఉత్తర దిక్కుని బల్లను పెట్టి దాని మీద వారు యెహోవా సన్నిధిని రొట్టెలను క్రమంగా ఉంచేవారు. ప్రభు చెప్పినట్లే వారు చేశారు. ఇంకా మనం చూస్తే లేవీకాండంలో 24:5 వచనంలో ఈ రొట్టెలు ఏ పిండితో చేస్తారో కొంతమందికి అనుమానం. బేకరీలో దొరికేటువంటి ఈ నాన్ రొట్టె ఇది అని కొంతమంది భావిస్తూ ఉంటారు. కాబట్టి ఇవి రెడీమేడ్గా దొరికేవి కాదు, దాన్ని వారు తయారు చేసేవారు. కానీ దేవుడు ఒక నియమం పెట్టాడు, ఎలాగా ఉంచాలో చెప్పాడు, దేంతో తయారు చేయాలో కూడా చెప్పాడు. చదవండి 24:5 లేవికాండం. నీవు గోధుమ పిండిని తీసుకుని దానితో 12 భక్ష్యములను, చాలండి. ఇప్పుడు దేంతో తయారు చేశారంట? గోధుమ పిండి తీసుకుని 12 భక్ష్యములుగా రొట్టెలుగా చేసి ఈ పక్కనారు ఈ పక్కనారు అలా బల్ల మీద దొంతరలుగా ఉంచేవారనరా. ఎందుకంటే 12 గోత్రాల ప్రజలు అప్పుడు ఉండేవారు. కాబట్టి ఆ విధంగా దాన్ని దేవుడు వారికి చెప్పాడు. ఆ నమూనా ప్రకారం వారు చేశారు. ఇది నిర్గమాకాండంలో మోషే ద్వారా దేవుడు ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞగా ఒక క్రమంగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇది అప్పుడే ప్రారంభించబడిందా? దీనికన్నా ముందు ఎవరన్నా తీసుకున్నారా? దీనికన్నా ముందు తీసుకున్న భక్తుడు ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా అంటే అబ్రహాం అనేటువంటి భక్తుడు. ఆదికాండంలో మనం చూడగలం 14వ అధ్యాయం 17వ వచనం నుంచి 20వ వచనం వరకు మనం చూస్తూ ఉంటే ఇక్కడ సొదొమ
గొమొర్రా మీదకి, ఈ సొదొమ మీదకి 5 రాజులు కలిసి వచ్చి ఏం చేశారు? వాళ్ళు వచ్చి యుద్ధం చేసి ఇక్కడ సొదొమ రాజులను ఓడించేసి వీళ్ళ ఆస్తిని, వీళ్ళ పిల్లల్ని, అంతా కూడా సమస్తం దోచుకెళ్ళిపోయారు. ఈ విషయం అబ్రహాం తెలిసింది. అప్పుడు అబ్రహాం బయలుదేరాడు. అబ్రహాం బయలుదేరడానికి కారణం ఏంటి అంటే, సొదొమలో ఎవరున్నారు? లోతు ఉన్నాడు. లోతు కుటుంబాన్ని కూడా ఆ రాజులు ఎత్తుకుపోయారు, ఆస్తులు పట్టుకుపోయారు. కాబట్టి ఇప్పుడు అబ్రహాము తన ఇంటి ఉన్నటువంటి పని వారిలో, పుట్టినటువంటి వారిలో 318 మంది యవనస్తుల్ని తీసుకుని యుద్ధ ప్రవీణులుగా వారిని సిద్ధపరిచి వాళ్ళతో పాటు యుద్ధానికి వెళ్ళాడు. ఎవరు? అబ్రహాము. చూడండి, వాళ్ళేమో రాజులు, ఈయనేమో ఇంటి దగ్గర ఉన్నటువంటి యవనస్తులను తీసుకెళ్ళాడు. అయినా దేవుడు అబ్రహాముకు విజయము ఇచ్చాడు. కాబట్టి విజయం ఇచ్చిన తర్వాత ఏదైతే దోసిపోయారో సొదొమ ఆస్తి అంతటిని కూడా తీసుకుని అబ్రహాం మరలా వచ్చాడు. ఆ వచ్చినప్పుడు మనం చూస్తాము, ఇప్పుడు సొదొమ రాజు ఎదురొచ్చి అంటాడు, అయ్యా ఆస్తులు తీసేసుకుని మా పిల్లల్ని మాకు ఇస్తే చాలంటే నీ ఆస్తులు మాకేమీ కావాలన్నాడా? చెప్పండి. అయితే సరే, ఆస్తులు కోరుకోలేదు, వాళ్ళకి అప్పగించాడు. అయితే అక్కడ జరిగిన విషయం ఏంటంటే, అక్కడ ఒక రాజు వచ్చాడంట. రాజు అన్నాడు, ఇంకా యాజకుడు అనేటువంటి పదం కూడా అక్కడ వాడారు. ఆయనే ఎవరంటే షాలేము రాజు అనేటువంటి మెల్కీసెదెకు. చెప్పండి ఎవరైనా? మెల్కీసెదెకు. ఈ మెల్కీసెదెకు వచ్చి అబ్రహాము జయించి రాగానే అబ్రహాముకు రొట్టెను ద్రాక్షరసాన్ని ఇచ్చాడు. ఈ మెల్కీసెదెకు ఎవరు అని మనం చూస్తూ ఉంటే ఆయన గురించి చరిత్రలో మనం 3 చోట్లే మనం చూడగలం. ఎక్కడెక్కడంటే ఎబ్రీ పత్రికలో 7వ అధ్యాయంలో 1 నుంచి 10 వచ్చిన వరకు ఈ మెల్కీసెదెకు గురించి చక్కగా రాయబడి ఉంటుంది. ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నట్లు అక్కడ మనం చూస్తాం. ఇంకా ఎబ్రీ పత్రికలో 5వ అధ్యాయం 6వ వచనంలో కూడా అక్కడ చూస్తాం. ఇంకా కీర్తన గ్రంథం 110వ అధ్యాయము 4వ వచనంలో కూడా ఈ మెల్కీసెదెకు గురించి చూస్తాం. ఇంకెక్కడ మనం ఆయన గురించి చూడలేం. ఈ మెల్కీసెదెకు ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నాడు. ఆనాడే యాజకునిగా ఈ మెల్కీసెదెకు అబ్రహాం దగ్గరికి వచ్చి, జయించి వస్తున్నటువంటి అబ్రహాం దగ్గరికి వచ్చి అబ్రహాముకు రొట్టెను ద్రాక్షరసాన్ని ఇస్తే అబ్రహాం ఏమిచ్చాడంటండి? ఏమిచ్చాడా? అన్నింటిలో 10వ భాగం అక్కడ ఆ మెల్కీసెదెకు 10వ వంతు ఇచ్చినట్లుగా మనము చూడగలుగుతున్నాం. ఈ విధంగా ఆది కాండములోనే ఈ ప్రభు శరీర రక్తాలు ఈ యొక్క మెల్కీసెదెకు ద్వారా అబ్రహాం పొందుకున్నట్టు మనము చూడగలం. తర్వాత మనం అపొస్తలుల కార్య గ్రంథాల్లో, అంటే ఈ కొరింథీ పత్రిక అంటే ముందు మనం చూస్తున్నాం కదా, నిర్గమకాండంలో మనం చూసాము, ఆది కాండంలో ఎలా ప్రారంభించబడిందో మనం చూస్తూ ఉన్నాము. అయితే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి తన యొక్క ప్రాణం మన కొరకు అర్పించి సమాధి చేయబడి తిరిగి మరల లేచి వెళ్ళిన తర్వాత సంఘముగా ఏర్పడినటువంటి కొంతమంది మరి ఏ విధంగా వాళ్ళు తీసుకున్నారో కూడా మనము చూడగలం. అపొస్తలుల గ్రంథంలో 2వ అధ్యాయం 42వ వచనంలో వీరు అపొస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరిచడి యందును, ప్రార్థన చేయటం యందును. అంటే ఇప్పుడు ప్రార్థన చేయటం ఎలా ఎడతెక్కకుండా క్రమంగా జరిపిస్తున్నారు, ఎలాగ అపొస్తలుల యొక్క బోధ వింటున్నారో, ఎలాగ ప్రభువుని ఆరాధన చేసి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నారో అప్పుడు వాళ్ళు బలను కూడా ఏకీపిస్తూ ఉన్నారు. క్రమముగా ప్రభు యొక్క శరీర రక్తాల వారు ఏకీపిస్తూ ఉన్నారు. ఆదిమ సంఘం ఇటు క్రమాన్ని కలిగి ఉన్నారు. మత్తయి సువార్తలో యేసు ప్రభు చెప్పారు. చూడండి, 26వ అధ్యాయం 26వ వచనం నుంచి మనం చూడగలిగితే, వారు భోజనానికి ముందంట యేసు ప్రభు ఒక రొట్టెను పట్టుకుని దాన్ని ఆస్వాదించి విరిచి శిష్యులకి ఇచ్చేయమన్నాడు. ఇది తీసుకోండి, తినండి, ఇది నా శరీరము అని చెప్పాడు. తర్వాత ఆయన గిన్నె పట్టుకున్నాడు, కృతజ్ఞతలు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలో మీరు అందరూ తాగండి, ఇది నా రక్తము. అంటే ఇప్పుడు యేసు ప్రభు రొట్టె పట్టుకుని ఇది నా శరీరం అన్నాడు. యేసు ప్రభు ద్రాక్షరస గిన్నెను పట్టుకుని ఇది నా రక్తము, మీరు దీన్ని తినండి, దీన్ని త్రాగండి అని చెప్పి శిష్యులకి ప్రభు ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి యేసు ప్రభు యొక్క శరీరాన్ని గుర్తుగా రొట్టెను, యేసు ప్రభు వారి యొక్క రక్తాన్ని గుర్తుగా ద్రాక్షరసమును నేటి క్రైస్తవ సమాజము క్రమంగా దాన్ని తీసుకున్నట్లు మనము చూడగలుగుతున్నాం. ఎందుకు తీసుకుంటే ఏంటి లాభం అండి? చాలామందికి ఏముండాలి, ఏది చేసినా కానీ
ఏముండాలి? లాభం ఉండాలి. కానీ తీసుకుంటే లాభం ఏంటి అంటే లాభం ఉంది, నష్టం ఉంది. యోగ్యంగా తీసుకుంటే లాభం ఉంది, అయోగ్యులుగా తీసుకుంటే నష్టం ఉంది అని బైబిల్ చెప్తూ ఉంది. కానీ ఇప్పుడు మనం చూస్తూ ఉంటే ఏంటి లాభం? యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనంలో మనం చూస్తూ ఉంటే చదవండి. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవం గలవాడు, అంచె దినమని నేను వానిని లేపుదును. కాబట్టి ఇక్కడ 2 లాభాలు ఉన్నాయి. ఏం చెప్పండి? 2 లాభాలు ఉన్నాయి. ఒకటి ఏంటంట, నా శరీరం తిని రక్తం తాగువాడు నిత్య జీవం గలవాడు, అంచె దినాన్ని నేను వాడిని లేపుతానన్నాడు. ప్రభు శరీర రక్తాలు తీసుకుంటే ఆ తీసుకున్నటువంటి వ్యక్తి ఏమవుతున్నాడంట? జీవం గలవాడుగా మార్చబడుతున్నాడు అని చెప్తూ ఉన్నాడు. నిజమే, యేసు ప్రభు జీవము గలవాడు, నిరంతరము జీవించుండేటువంటి వాడు, ఆది అంతము లేనివాడు, అల్ఫా ఓమేగా. కాబట్టి ఆ ప్రభు అంటాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని చెప్పాడు. కానీ యేసు ప్రభు జీవము గలవాడు కాబట్టి ప్రభు సరైన గుర్తున్నటువంటి రొట్టెను తీసుకున్నటువంటి వాడు కూడా ఎలా మార్చబడగలుగుతున్నాడంట? జీవము గలవాడుగా మార్చబడగలుగుతున్నాడు. అంటే ప్రభు శరీరాన్ని తీసుకునేటువంటి వ్యక్తి, యోగ్యంగా దానిలో పాలు పొందేటువంటి వ్యక్తి నిత్య జీవంలో ప్రవేశించి నిత్యము ప్రభువులే ప్రభుతో పాటు జీవించుండేటువంటి భాగ్యాన్ని తాను పొందగలుగుతున్నాడు అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ప్రభు యొక్క రొట్టెను తీసుకుంటే లాభం ఉందా లేదా? జీవం గలవాడుగా మార్చబడగలుగుతున్నాడు. ఇప్పుడు చూడండి, ఎవరైనా కొన్ని ఫ్రూట్స్ తీసుకోవాలనుకోండి, దాంట్లో కూడా మనకి ఏదైనా లాభం ఉంటేనే అంత ఖరీదు పెట్టుకుంటారు, అవును కదా? ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ ఉంది, తినండి దాన్ని చెప్పి డాక్టర్లు దాన్ని సిఫారసు చేస్తున్నారు. దాంట్లో కొన్ని ఏంటంటే విటమిన్స్, ప్రోటీన్స్, మన ఆరోగ్యానికి సంబంధించినటువంటి కొన్ని దాంట్లో లాభాలు ఉన్నాయి. అవి తింటే మీకు అవి వస్తాయని చెప్పారు. మన కంటికి కనపడతాయి? అవి కనపడతాయా? కనపడదు. తింటే మాత్రం శరీరం దాన్ని తీసుకుంటుంది, అవును కదా? అలాగే ఈ రొట్టెలో మనకు నిత్యజీవం కనపడదా? కనపడదు. కానీ తీసుకుంటే, విశ్వాసం తీసుకుంటే మాత్రం మనం జీవం గలవారంగా మార్చబడగలుగుతున్నాం అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. ఇంకా రెండోదిగా మనం చూస్తూ ఉంటే అక్కడ ఏమన్నంటే, అంచెదినా నేను వాళ్ళని లేపుదును అన్నాడు. అంచెదినాన్ని అందరం లేపుతాడు, కానీ ప్రభు శరీర రక్తాలు తీసుకున్న వారిని లేపే విధానం వేరేగా ఉంది. పౌలు భక్తుడు అంటాడు, మొదటి పునరుత్థానమందు పాలు పొందువారే ధన్యులు అన్నాడు. అర్థమవుతుందండి? సరే, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాము, ఈ లోకల్ ప్రభు కోసం బ్రతికేము, చనిపోయాము, పాతిపెట్టబడ్డాము. ప్రభు వచ్చినప్పుడు ఆయన స్వరం విని ఏమవుతారంట? తెస్సలోనికీ పత్రికలో రాయబడినట్లు ఏమవుతారంట? ఆ పిలుపుని బట్టి లేపబడతారు. మృతులు ఆ బోర శబ్దం వినగానే లేపబడతారు. ఇది మొదటి పునరుత్థానం. కడవరి పునరుత్థానం ఒకటి ఉంది. అది ఎందుకంటే ఆ తీర్పు కొరకు దేవుడు ఆఖరణ వారిని లేపుతాడు. అప్పుడు తీర్పు తీర్చి వారికి శిక్ష అనేది విధిస్తాడు. కానీ ఇప్పుడు మొదటి పునరుత్థానంలో లేపబడడం ధన్యత, లేకపోతే తీర్పు పునరుత్థానం లేవడం మంచిదా? అంటే ఇప్పుడు ఏమైంది? క్రీస్తు రక్తం తీసుకునే ద్వారా ఏమవుతుందంట? లేపబడతా ఉన్నాం. ఆయన స్వరం విని లేపబడి ఆయన రాజ్యంలో మనము చేర్చబడుతూ ఉన్నాం. కాబట్టి ప్రభు శరీర రక్తాలు తీసుకోవడం ద్వారా ఇట్టి మేలులు మన జీవితంలో ఉన్నాయని మనము చూడగలుగుతున్నాం. అయితే వీటిని ఎలా తీసుకోవాలి? తీసుకుంటే మేలే అన్నారు కదా, తీసేసుకుంటాను అంటే ఎలా పడితే అలా తీసేసుకోవడానికి వీలు లేదు. కొంతమంది ఆశపడుతూ ఉంటారు. ఏం ఆశపడుతూ ఉంటారంటే ఎలా పడితే అలాగా తీసేసుకుందామని. మారరు, జీవితం మారదు, మారు మనసు లేదు, నీళ్ళలో ముంచేయండి, బాప్తిసం తీసుకుంటే పరలోకానికి వెళ్ళిపోతారని చెప్పేసి మరి ఎవరు చెప్పారు వీళ్ళకి? వాళ్ళ అపోహ అన్నమాట. బలంలో ఎక్కిపిస్తే పరలోకం నిత్యం ఉంది కదని చెప్పేసి అయోగ్యంగా తీసేసుకుంటే వెళ్ళిపోతామా? వెళ్ళవండి. శిక్షణకి ఎక్కువ ఉంది. అందుకే కొరింథీ పత్రికలో పరీక్షించుకోమని చెప్పాడు కదా, అందుకే కదా నన్ను సహించండి మిమ్మల్ని హెచ్చరిస్తుందని చెప్పాడు కదా. కాబట్టి ప్రభు యొక్క బలలో ఎక్కిపించేటిన వారు మారు మనసు పొందాలి, బాప్తిసం తీసుకోవాలి, ప్రభు బిడ్డలుగా జీవించాలి, యోగ్యమైన వారిగా బ్రతికి పరిశుద్ధులుగా ప్రభు యొక్క బలలో ఏకీభించాలి. అపవిత్రులుగా దానిలో పాలు పొందితే ఎట్టి పరిస్థితుల్లో వారు ఆయన రాజ్యాన్ని పొందలేరు. సరిగదా? ఈ లోకంలో వారు ఎన్నో శిక్షలు అనుభవించాలి. అందుకే మీరు పరీక్షించుకోకుండా అయోగ్యంగా దానిలో ఏకీభించొద్దు అని చెప్పాడు. కొరింథీ సంఘంలో చాలా లోపాలు ఉన్నాయి. వాడిని దిద్దేటువంటి క్రమంలో
పౌలు భక్తుడు కొరింథీ పత్రికలో వాళ్ళ బలహీనతల గురించి రాస్తూ వచ్చాడు. మీలో ఈ బలహీనతలు ఉన్నాయి, జాగ్రత్త, ప్రభు బల దగ్గరికి వస్తున్నారు, అవి అలాగే ఉంచుకుని మీరు దాంట్లో ఏకీపించొద్దు అని వారిని హెచ్చరిస్తూ వచ్చాడు. అయితే అవన్నీ చెప్పడానికి ఇప్పుడు మన టైం సరిపోదు, కానీ ఒక 3 బలహీనతలు మాత్రం మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే మనలో కూడా అలాంటి బలహీనతలు ఉంటే సరిదిద్దుకుని ప్రభువులో యోగ్యంగా దానిలో పాలుపొందులు పొందాలని దేవుని యొక్క ఉద్దేశం. మొట్టమొదటి చూస్తే కొరింథీ రాసినటువంటి పత్రికలో, మొదటి పత్రికలో 3వ అధ్యాయము 3-4 వచనాలు చదవండి. 3-4 వచనాలు. మీలో అసూయయు కలహమును ఉండగా చాలండి. అంటే వారిలో ఏమున్నాయో స్పష్టంగా చెప్పేశాడు. మీలో ఏమున్నాయంట? అసూయ, కలహము ఉంది, జాగ్రత్త అని చెప్తున్నాడు. ఇలా ఉండి మీరు సంఘంలో ఏమైపోతున్నారు? చలమణి అయిపోతున్నారు, జాగ్రత్త అన్నాడు. నేటి దినాల్లో సంఘముగా సమకూడుతూ మేము క్రీస్తు వారమే, మేము రక్షించబడ్డాం అని చెప్పి ప్రభువులో ఏకీపిస్తూ ఉన్నాం. కానీ మరి ఇంకా ఈ జీవితంలో అసూయ ఉంటే నువ్వు దేవుని బిడ్డవు కాదు, ప్రభువులో ఏకీపించడానికి అర్హత లేదు. చాలామంది జీవితంలో అసూయ పెద్ద రోగం అండి. అసూయ అనేది పెద్ద రోగం. ఒక వ్యక్తి బాగుపడితే చూడాలి, ఒక వ్యక్తి బాగుపడితే వారం లేడు. ఇదే అసూయ. దేవుని పిల్లని చెప్పుకున్నారు, ఒక వ్యక్తి బాగుపడితే అసూయ పడతారు. దేవుని పిల్లని చెప్పుకున్నారు, బంధువులే బాగుపడ్డా సరే వార్చలేకపోతున్నారు. కుటుంబం పచ్చగా ఉంటే కళ్ళెదుట చూసి వారలేకపోతూ ఉన్నారు. తోటి సహోదరుడు, తోటి సహోదరి బాగుంటే, ఆత్మీయస్థితి బాగుంటే వారిని చూసి అసూయ పడుతూ ఉన్నారు. ఏళ్ళైనా ప్రార్థన పరులు, ఏళ్ళైనా మంచిగా ప్రార్థన చేయగలిగేది, ఏళ్ళైనా గొప్ప ఆరాధికులు, అయ్యో ఏళ్ళైనా రోజు 3 గంటలు మోకాళ్ళ మీద ప్రార్థన చేయగలిగేది అని చెప్పి వీళ్ళు ఉండలేరు. ఉన్నవాళ్ళని చూసి అసూయ పడుతూ ఉంటారు. నేటి దినాల్లో అసూయ ఎక్కువైపోయింది. అసూయ ఎక్కువైపోయింది. ఎవరెవరి మధ్యలో అసూయ ఉంది? సంఘంలోకి వచ్చేసింది అసూయ, సేవకుల్లోనికి వచ్చేసింది అసూయ, క్రీస్తు వారం అని చెప్పుకునే వారిలోకి వచ్చేసింది అసూయ. అసూయతో ఉండి ప్రభువులో ఏకీపిస్తే నీకు ఎటువంటి ఉపయోగమో లేదు. ఇంకా చెప్పనా, అసూయ ఎంత పెద్ద రోగం అంటే బైబిల్లో రాస్తాడు. సామెతల గ్రంథం 14:30 మత్సరము ఎముకలకు కుళ్ళు అన్నాడు. మత్సరం అంటే ఏంటి? అసూయ. మత్సరం అంటే అసూయ. అసూయ ఎముకలకి ఏంటంట చెప్పండి? ఎముకలనే కుళ్ళిపోతే ఇక మనిషి ఎక్కడ ఉంటాడు చెప్పండి? అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, నువ్వు ఎదుటివాడిని చూసి అసూయ పడుతున్నావు, కానీ నీ కుళ్ళు నేను తినేస్తుంది. నీ అసూయ బుద్ధి నేనేం చేస్తుంది? తినేస్తుంది. నీ జీవితానికి శాపం ఏంటో కాదు, నీ అసూయే. ఈ అసూయతో ఈ లోకంలో నష్టపోతున్నావు, పరలోకాన్ని కూడా పోగొట్టుకున్నావు. తగుదనా అని చెప్పి ప్రభువులో ఏకీపిస్తున్నావు, వీటి లక్షణం నీకు ఎటువంటి ఉపయోగమో కాదు. కాబట్టి అసూయతో ప్రభువులో ఏకీపించదు అన్నాడు. బైబిల్లో మనం కొంతమంది వ్యక్తులను చూడగలం, కానీ మొట్టమొదటి ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ వ్యక్తి పేరు సౌలు అనేటువంటి రాజు అండి. సౌలు రాజ్యము చక్కగా 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు కదా, ఇశ్రాయేలు మీద మొదటి రాజుగా తను ఉన్నాడు కదా. ఆ వ్యక్తి రాజ్యం పతనం అయిపోయి తనకి వంశం కూడా నిలబడకుండా పోవడం గల కారణం ఏంటి తెలుసా? ఏమండి? అసూయ. ఎవరి మీద? దావీదు మీద తనకు వచ్చిన అసూయ ఏమైంది తెలుసా? చివరికి తన రాజ్యమే నిలవకుండా పోయింది. తన బిడ్డలు కూడా యుద్ధంలో చచ్చిపోయారు. అసూయ తన జీవిత నాశనము చేసింది. కాబట్టి ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం, ఎవరి మీద అసూయ ఉందా? ఇప్పుడు విడిచిపెట్టేద్దాం, క్షమించమని ప్రభువుని అడుగుదాం, యోగ్య ప్రభు వల్ల మనము ఏకీపిద్దాం. మొట్టమొదట హత్య జరిగింది ఎక్కడ? బైబిల్ గ్రంథంలో మనం చూస్తే కయ్యను ఏబేలుని చంపాడు. కయ్యను ఎవరిని చంపాడు? ఏబేలుని చంపాడు. ఇప్పుడు కయ్యనుకి వచ్చింది ఏంటి? ఏబేలు మీద అసూయే. నా తమ్ముడు అర్పణ దేవుడు అంగీకరిస్తాడా అని తమ్ముడి మీద అసూయ వచ్చి చంపేశాడు, దేశదిమ్మరైపోయాడు, శపించబడ్డాడు. అసూయ శాపాన్ని తీసుకొచ్చింది, దేశదిమ్మరైపోయాడు. అసూయ ఎముకల కుళ్ళు, అసూయ జీవితాన్ని నాశనం చేస్తుంది. చాలా ప్రమాదంలో, ఈ లోకంలో నాశనమే, ఈ లోకానంతరం నరకంలో పడిపోతావు, పరలోకం లేనే లేదు. ఇలాంటి అసూయతో ప్రభు బలలో ఏకీపించి ఎలాగ నువ్వు నిత్యజీవం చేరగలవు? కాబట్టి అసూయ విడిచిపెట్టాలి. రెండోది ఏంటంటే అక్కడ కలహము అన్నాడు. ఏముందంటే అక్కడ కలహము. చాలామంది
ఉట్టినే కలహాలు పెట్టుకుంటారండి. కలహ బుద్ధి అంటామే. ప్రతి చిన్నదానికి అయిన దానికి ఉట్టినే మూతి ముడిచేస్తూ ఉంటారు. కొన్ని కుటుంబాలు చూస్తూ ఉంటాం, భార్య ఎందుకు కలిగిందో తెలియదు భర్త మీద, కారణాలు ఉండి ఉట్టిన అలిగిపోతూ ఉంటారు. కొంతమంది భర్తలు కూడా అలా కలుగుతూ ఉంటారు. అది కుటుంబాల్లో చూస్తూ ఉంటాం. కానీ అది సంఘాల్లో కూడా వచ్చేసింది. ఉట్టినే అలుగుతూ ఉంటారు, మాట్లాడరు. మొన్న నేను ప్రైజ్లాట్ చెప్పాను, వాళ్ళు చెప్పలేదు కాబట్టి నేను వాళ్ళతో మాట్లాడినా. నువ్వు ప్రైజ్లాట్ చెప్పిన వాళ్ళు చూసారో లేదో తెలీదు. అర్థమవుతుందా? వాళ్ళు ఏ ఆలాపంలో ఉన్నారో తెలీదు, కానీ వెంటనే వాళ్ళ మీద అలిగేస్తావు. అలిగేసే కాళ్ళతో నేను మాట్లాడినా. భోజనం దగ్గర కూర్చుంటావు, తీసుకొస్తున్నారు లైన్లో, నువ్వు పిలిచావు, నీ పిలుపు వినపడలేదు, వెంటనే నీకు రాలేదు, ఇంకో లైన్లో ఉన్న వాళ్ళు కొట్టేస్తున్నారు. ఈ లోపల నేను పిలిచినా కానీ సాంబార్న దగ్గరికి రాలే. వెంటనే కలహానికి పెద్ద కారణం అక్కర్లే, చిన్న చిన్న కారణాలతో అలిగేసి మందిరాన్ని మానేసిన లేరా? రామకృష్ణ గారు సాంబార్ అని అరిసి మందిరాన్ని మానేశారా? ఒక కుటుంబం అలాగే మానేశారు. సాంబార్ టయ్యానికి రాలేదని చెప్పేసి కుటుంబంలో వేసి వెళ్ళిపోయారు. అసలు మరి సాంబార్ కోసం అలగడం ఏంటో. కాబట్టి వాక్యం చూస్తూ ఉన్నాం, నువ్వు కలహ బుద్ధి కలిగిన వాడుకుంటే ప్రభుత్వాలు ఏకమించడానికి అర్హత లేదు. కలహ బుద్ధి అనేవాళ్ళుగా తోటివాడితో కలహాలు పెట్టుకుని, తోటివాడితో మాట్లాడడం మానేసి, తోటివాడితో మాట్లాడటం మానేసి, మందిరాన్ని మానేసి, దేవుని మీద అలిగి, సంఘం మీద అలిగి, విశ్వాసం మీద అలిగి, సేవకురాల మీద అలిగి, సేవకుడి మీద కూడా అలిగి, ఆఖరికి నువ్వు సాధించేది ఏంటి? నరకం. ఏ సాధిస్తావు చెప్పండి? నరకం. ఎవరి మీద అలుగుతావు? ఏమనుకున్నావు? కబడ్దారు నేను మందిరం రాను అంటారు ఒకళ్ళు. ఎవరి మీద అలుగుతావు? కలహ బుద్ధి నేను నరకాన్ని తీసిపోతుంది. కానీ ప్రభు వల్ల ఏకీపించే ముందు అసూయ, కలహము ఇవి లేకుండా చూసుకో అని వాక్యం చెప్తూ ఉంది. ఇక్కడ జాగ్రత్త పడదాం. కొరింథీ సంఘాలు ఇవి ఉన్నాయంట. అందుకే పౌలు ఈ విషయాలని హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండి మన ఆత్మీయ స్థితిని మనం జాగ్రత్త పరచుకోవాల్సిన వారికి ఉన్నాం. కలహాలు కలిగిన వారికి ఉండి, గొడవలు పెట్టేసేవారికి ఉండి, ఉట్ని అలిగేసి, ఉట్నే మాట్లాడడం మానేసి, ఊరికే మందిరాన్ని మానేసి ఈ కలహ బుద్ధి ఉంటే ఇది నీకు క్షేమం కాదు. అసూయ ఉంటే ఇది నీకు క్షేమము కాదు. వాటిని ఇప్పుడే విడిచిపెట్టి ప్రభు దగ్గర క్షమాపణ కోరుకుని యోగ్య ప్రభులలో ఏకమించాలి. కాబట్టి ఇప్పుడు మొట్టమొదటిగా చూసాం. ఇక రెండవదిగా ఆ కొరింథీ సంఘంలో ఉన్నటువంటి మరొక లక్షణం ఏంటి అని అంటే, కొరింథీ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. 5వ అధ్యాయం 11వ వచనం మొదటి పత్రిక. ఇప్పుడైతే ఇదేమీ ఆశ్చర్యమే కానీ అన్ని పోతులేనంట అక్కడ ఉన్నది. ఆ బోతు, ఈ బోతు, ఈ బోతు అని చెప్పి అన్ని బోతుల గురించి రాశారు అక్కడ. ఆ సంఘంలో ఉన్న వాళ్ళందరూ బోతులే. ఆ బోతుల్లాగా తిరిగిబోతులంట, తాగుబోతులంతా, తిట్టుబోతులంట, ఏమండి ఇలాగ అనేక రకాలైన బోతులు అందులో ఉన్నారని చెప్తూ వచ్చాడు. సరే, దేవుని వాక్యం చూస్తున్న వాళ్ళు ఉన్న బలహీనత ఏంటంటే ఇలాంటి దుర్మార్గులు మీరు వెలేసేయండి అన్నాడు. వారిలో దుర్మార్గత ఉందంట. ఏంటి ఆ దుర్మార్గత అంటే అక్కడ చెప్తా ఉన్నాడు, జారత్వము అన్నాడు. ఏం చెప్పండి? జారత్వము. దేవుడు కుటుంబ వ్యవస్థను పెట్టాడు. దేవుడు మానవుల్ని ఎంత ప్రేమించాడంటే సమస్త జీవరాశుల్లో మానవుల్ని ఒక ప్రత్యేకంగా చేశాడు. ప్రత్యేకంగా చేయడమే కాదు, ఈ మిగిలిన జీవరాశులు వాళ్ళే విచ్చలవిడిగా బ్రతకకుండా ఒక కుటుంబ వ్యవస్థను దేవుడు పెట్టాడు. కానీ ఇప్పుడు భార్యాభర్తల సంబంధం చాలా విలువైంది, గౌరవమైంది. కాబట్టి ప్రతి వ్యక్తి ఒక కుటుంబ వ్యవస్థను కలిగి చక్కగా క్రమంగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కానీ చాలామంది జీవితంలో అక్రమ సంబంధాలు పెట్టుకుని, దాన్నే జాగ్రత్తం అన్నాడు, అక్రమ సంబంధాలు పెట్టుకుని పరపురుషునితో ఆ స్త్రీల సంబంధం, పర స్త్రీలతో ఈ యొక్క భర్తలు సంబంధాలు, అక్రమ సంబంధాలు పెట్టుకుని ఆదివారం వచ్చేసరికి మూతి తుడిచేసుకున్నట్లుగా వచ్చేసి ప్రభుల్లో ప్రభు అని కొందలని చెప్పి తీసేసుకుంటున్నారు. అంటే కృతజ్ఞతలు చెల్లి తీసేసుకోవడం అదా? అదని నిత్యజీవనం తీసుకెళ్తుంది. ఇక్కడ జాగ్రత్త ఉండకూడదు, జాగ్రత్త అని దేవుని వాక్యం చెప్తా ఉంది. అది కొరింథీ సంఘంలో ఆ బలహీనత ఉందంట. ఈ దినాల్లో ఎవరైనా సరే వాక్యం ఇచ్చిన నీ జీవితాల్లో ఇలాంటి బలహీనతను దాన్ని విడిచిపెట్టి ప్రభు బలలో ఏకీపించు. అలా అక్రమ సంబంధం కలిగి బలలో ఏకీపించేవా లోకంలోని శ్రమలే, ఈ లోకానంతరము నరకానికే పోతావు, జాగ్రత్త అని చెప్తున్నాడు. తర్వాత అక్కడ ఏమనంటే లోబి అన్నాడు. ఎవరంటండి లోబి? అంటే ఎవరు చెప్పండి? పిసినారి. లోబి అంటే ఎవరు?
పిసినారు. ఎక్కడ పిసినారు తను? ఇప్పుడు రూపాయి పొదుపు చేసి సంపాదించుకుని ఒక స్థాయిలోకి రావడంలో నువ్వు జాగ్రత్త పడితే అది మంచిదే, అది నీకు నాశనానికి ఏం తీసుకెళ్దు. కానీ కొంతమంది ఎక్కడ పిసినారుతనం అంటే, ఒక షాపింగ్కి వెళ్ళారంటే పిసినారుతనం ఉండదు, ఎంతైనా ఖరీదు చేస్తారు. అవును కదా? లేదు, ఒక వ్యక్తిని ఎవరన్నా పొగిడి అబ్బాయి ఇది నీ మీద పెట్టేసి నువ్వే చేసేయాలంటే పేరు కోసం ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టేస్తారు. ఎక్కడైనా ఖర్చు పెడతారండి. దేవుని సేవ కోసం, దేవుని కార్యాల కోసం ఖర్చు పెట్టాలంటే మాత్రం అమ్మో ఎక్కడి నుంచి తెచ్చేవాలి కదండి. అంటే ప్రభు కార్యాల కోసం ఖర్చు పెట్టడానికి పిసినారితనం ఉందే, అది ఆ వ్యక్తిని నాశనం చేస్తుంది. ప్రభువులో ఏకీపించే ముందు నిన్ను పరీక్షించుకోమని దేవుని వాక్యము జ్ఞాపకము చేస్తూ ఉంది. ఈ లోబి లేక ఈ యొక్క పిసినారితనము ఏం చేస్తున్నాడో దేవుని రాజ్యానికి వారిని దూరంగా తీసుకుపోతూ ఉంది. ఇది రెండవ లక్షణంగా చెప్పుకున్నాం. మొట్టమొదటిదేమో అసూయ, కలహబుద్ధి. రెండోదేమో జారత్వము, పిసినారితనం అని చెప్పుకున్నాం. ఇక మూడోది చెప్పి నేను ముగిస్తాను, టైం అయిపోతుంది. చూడండి, కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం నుంచి మనం 13వ వచనం వరకు చదవగలుగుతా ఉంటే తిట్టిపోతులు, త్రాగుబోతుల గురించి చెప్పాడు. అక్కడ వచ్చేదాడికి ఏ బోతులు అని చెప్పండి. వీళ్ళు ఏం చేస్తున్నారంట చెప్పండి, ఏం చేస్తున్నారంటండి? వీళ్ళు బల్లలో ఎక్కిపిస్తున్నారంట. ఏ నోటితో? ఆ నోటితోటి బూతులు పంచాంగం. ఇక నోరుపితే అన్ని బూతులే, అడ్డమైన బూతులు. చాలామంది మారు మనసు లేదు, దేవుని పిల్లలే కానీ నోరిపితే అడ్డమైన బూతులు. ఎక్కడ నేర్చుకున్నారో తెలీదు. ఇలాంటివన్నీ మాట్లాడుతూ అదే నోటితో ప్రభుని ఆరాధన చేసి అదే నోటితో ఏం చేస్తున్నారంట? జాగ్రత్త, ఇది నీ క్షేమము కాదు. బూతులు మాట్లాడుతూ ప్రభువులు ఏకీపిస్తున్నావు అంటే ప్రమాద మంచులో ఉన్నావు, కబడ్దార్ అని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. ఇంకా మనం చూస్తూ ఉంటే అదే నోటితో అపిత్రమైన మాటలతో జీవిస్తూ ఉన్నారు. రెండోదంట మద్యం తాగుతున్నాడంట. అదే నోటితో మద్యం తాగుతూ అదే నోటితో ఏం తాగుతున్నాడు? మళ్ళీ ద్రాక్షరసం తాగుతున్నాడు. ఎలా సాధ్యం ఇది? కుదురుద్దా? జాగ్రత్త అని వాక్యం చెప్తుంది. ఇక్కడ జీవితాన్ని సరిచేసుకుని మన యోగ్యుల ప్రభువులోకి ఎక్కిపిస్తే నా శరీరం తిని రక్తం తాగవాడు నిశ్చయం గలవాడు, అంచితనైన వాడిని లేపుతా అన్నాడు. కాబట్టి దిద్దుకుని సరి చేసుకుని యోగ్యపరచబడిన వారుగా ప్రభువుల్లో మనం ఏకీపించవలసిన వారుగా ఉన్నాం. ఒకసారి ప్రభువుల్లోకి వెళ్ళే ముందు మనల్ని మనం పరీక్షించుకుందాం. ఒకవేళ అసూయ ఉందేమో జాగ్రత్త పడదాం. ఈ రోజుతో దాన్ని ఏం చేయాలి చెప్పండి? వదిలేయాలి. కలహబుద్ధి ఉంటే ఏం చేయాలి? ఈ రోజుతో వదిలేసేయాలి. ఇంకా జాగ్రత్తం కానీ పిసినారితనం కానీ ఉంటే ఏం చేయాలి? అది కూడా తిట్టిపోతు కానీ త్రాగుబోతుగా ఉంటే ఏం చేయాలి? దాన్ని కూడా వదిలేయాలి. యోగ్యంగా ప్రభువుల్లో జీవించాలి. ఈ లోకంలో బ్రతికినంత కాలము ప్రభువుల్లో పరిశుద్ధమైన ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఏమండి అలాంటి గొప్ప జీవితాన్ని కలిగి ప్రభువుల్లో మనం ఏకీపించినట్లుగా ప్రభువు మనకు సహాయము చేయనుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం.